గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకుని తింటున్నారని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు అందుతున్న సంక్షేమం అంతంత మాత్రమేనని విమర్శించారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దేశిరెడ్డి బలరాం నాయుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అనూలు మాట్లాడారు. కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు కోసమే కొందరు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాపులు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాం. ఎన్నో ఏళ్ళగా బీసీ కాన్సెప్టు మీద ఎంతోమంది నాయకులు పోరాడారు, వాళ్ళ జీవితకాలం అంతా, కానీ సాధించలేకపోయారు. అయినప్పటికీ కూడా అదొక నిరంతర ప్రవాహం, ఒక రాజకీయ నినాదంలాగానే బీసీ కాపు ఉద్యమం అనేది మిగిలిపోయింది. ఈనాడు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, రేపు మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపును రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆరోపణ, అమరావతి అనేది కమరావతి అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే అమరావతి అనే ప్రాంతాన్ని అత్యధిక శాతం కమ్మవారే వాళ్ళు భూములు కొనుక్కొని ముందుగానే పెట్టుకున్నారు. తర్వాత అమరావతి ప్రకటించడం జరిగిందని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. సో రాజకీయాల గురించి మనం వెళ్లకుండా మాకు కావాల్సిన డిమాండ్, మాకు ఒక 500 ఎకరాలు ఈ కాపులకి ఇవ్వాలి. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా 40 రోజులు ఆందోళన చేస్తాం. అందుకనే రేపు రాజమండ్రిలో 8వ తారీఖు మార్చి 8 ఆదివారం నాడు ఒక ఆత్మీయ సమావేశాన్ని కాపుతోటి నాయకులతోటి నిర్వహిస్తున్నాము. అక్కడ ఒక తీర్మానం చేసి దాని మీద మేము మాకు రావాల్సినటువంటి అమరావతిలో వాటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఇవాళ ప్రత్యేక ఎజెండా ఏంటంటే, అమరావతిలో కాపుల భవిష్యత్తు, కాపులకి ఏమి ఇస్తారు. బీసీ వారు 1000 ఎకరాలు అడిగారు, అలాగే కాపులు వాటా ఎంత, దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఆదివారం. మరి దాని మీద అలాగే రామనారాయణ గారు అడిగినట్టు, సారథి గారు అడిగినట్టు కాపులు భవిష్యత్తు కూడా బీసీ అనేది కూడా అందులో ఎత్తుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సుమారు 80 సంవత్సరాల నుంచి దామోదర సంజీవయ్య గారు అనే ఒక దళిత ముఖ్యమంత్రి గారు, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లో కొంతమంది మా నాయకులు కాదన్నారు. సరే, ఆ రోజుల పరిస్థితి, ఆ వేళ మా దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండి ఇవాళ మా భూములన్నీ వెళ్ళిపోయింది. ఎకరం 1 ఎకరంలోకి వచ్చాం. అందువల్ల ఆ వేళ అవసరం లేని రిజర్వేషన్ ఇవాళ అవసరం. ఎందుకంటే మా జనాభా సుమారు 30% ఉన్నారు. 30% అంటే 1,50,00,000 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఇవాళ నా వరకు నేనే చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు వరకు కూడా ఏ రకమైన దేనికి నోచుకోలేదు, ఏ రిజర్వేషన్ నోచుకోలేదు. మా అమ్మాయిలు 9 డాక్టర్లు,
నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్లు చదివించుకున్నాను. ఇవాటికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ 2 పార్టీలు, ఆ 2 పార్టీకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి ఈ పార్టీలు ఎందుకంటే కాపుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకున్నారు తప్ప వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. దయవించి ఇప్పటి నుంచైనా సరే కనీసం రాబోయే తరం, రాబోయే మా పిల్లలకే బీసీ రిజర్వేషన్లో ఇస్తే ఇంకొంచెం మెరుగ్గా చదువుకుంటారు. అది వాస్తవమైన సంగతి అందరూ తెలుసు. ఎందుకంటే మేమంతా కూడా అందరితో కలిసే ఉంటాం. కాపు, ఎస్సీ, బీసీ అందరితో కలిసి ఉంటాం. అది మా పుట్టినతో వచ్చింది. అది అందరితో కలిసి ఉంటాం. అటువంటిది రాజకీయ పార్టీలు ఏంటంటే మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకుంటారు, కానీ మాకు ఇచ్చే ఫలాల విషయంలో తొక్కుపెట్టి ఉంటున్నారు. దయవించి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుపేట పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగు వేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ